అలా మొత్తం కనపడితే సో ఇది కూడా కాపీలు ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఎందుకు పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి ఆ సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే. మరి భారతిరెడ్డి గారు నాకు బాగా తెలుసు. సో నో కామెంట్స్ అగేన్స్ట్ హర్ పర్సనలీ. బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని, న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారిలాగా ఆయన వాడే భాష నేను వాడలేను. నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఎప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖల్ని దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా, ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మేమున్న దగ్గరే మళ్ళీ నొక్కి వక్కానిస్తున్నా. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా? సరే, ఉంచుకుంటే పాలకపక్షానికి మంచిది అలాంటి వాళ్ళు. ఎందుకంటే సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోతూ ఉంటారు. దానికి మనమేమి రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఓకే, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఇచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా బోలే సినిమాల్లో ఏంట్రా బోసెడికే అని అనటం కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసెడికే అంటే బోసెడికే అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకి కోపం రాదా? కోపం వస్తే దాళ్ళు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విద్య నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజ్డ్గా చేశారు. ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు, ఆ పదానికి అర్థం తెలియక. కానీ వేశ్య అంటే అర్థం మరి వీళ్ళకి తెలియదు అంటే మనం నమ్మలేం. సజ్జల గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టులో చేశాడో పోస్ట్ గ్రాడ్యుయేట్. సో శంకర జాతి వాళ్ళు ఈ పిశాచాలంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిమ్మునెత్తురు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది. ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు, మరి కోపం వచ్చినప్పుడు చెప్పేశారు రేటి అని ఏదో కోపం ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. దట్స్ ఆల్ రైట్ అని ఆయన అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోద్రేకానికి నన్ను ఇలా అన్నందుకు భావోద్రేకానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా చీమోనెత్తురు ఉన్నది, ఆయన అభిమానులకైనా చీమోనెత్తురు ఉన్నది.
మాకు లేవా, నువ్వు ఊరుకోవాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. ఏదేమైనా చిన్న అబరేషన్ అయినప్పటికీ కూడా ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని సవినయంగా వెడుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రజలందరి మనోవేదనని తెలియచేస్తూ, మనోవేదనను అనుభవిస్తూ ఖాళీగా కూర్చుంటానికి ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు. డెఫినెట్గా వారిలో మార్పు వస్తుందా రాదా అన్నది వారిష్టం. మళ్ళీ పైగా అక్కడ ఒక్కలో వార్నింగ్లు ఇంతకింత ఉంటుంది రే అంట. మరేంటో అదేంటో ఇదెంతో అలా చూపెట్టేది ఎంతో. సరే చూసుకుందామమ్మా, అది చూసుకుంటానికి మా ప్రజలందరూ కూడా రెడీగానే ఉన్నాం. మీరు ప్రకాష్ రాజ్ గారు ఏదో సినిమాలో చెప్పినట్టు పోకిరి నిన్నే ఫ్లైట్లో కూడా కలిసి కూర్చున్నాం, ఈ డైలాగ్ గురించే మాట్లాడుకున్నాం, గిల్లితే గిల్లించుకోవాలని. అలాగా నువ్వు ఆ సినిమాలో పోకిరిలో ప్రకాష్ రాజ్ అయితే మేమందరం మహేష్రా అని చెప్తూ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.